అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షో. ఐ హోప్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ని మీరు కూడా సూపర్గా సెలబ్రేట్ చేశారనుకుంటున్నాను. చూస్తుండగానే హాలిడేస్ అయిపోయాయి. మేమైతే ఫెస్టివల్ కోసం కొంచెం షాపింగ్ చేసాం. ఎక్కడ అనుకుంటున్నారు? మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఆర్కే కలెక్షన్స్ గురించి బోల్డ్ అని వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. అలాగే మేము కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం సారీ షాపింగ్ అయితే చేసాం. అస్సలు లేట్ చేయకుండా వన్ బై వన్ చూసేద్దాం. చూసిన తర్వాత కొంచెం క్రేజీగా అనిపించవచ్చు, అందుకని ఫస్ట్ మంచి చీర తీసా అనమాట. ఏంటి అంటే మంచి గ్రీన్ శారీ. దీని పేర్లు అవన్నీ నాకు తెలియదు కానీ గ్రీన్ శారీ అనమాట. ఓవరాల్గా ఇలా అయితే వచ్చింది. ఇదేమో సిల్వర్ కలర్ కాంబినేషన్. అసలు ఏంటో కదా ఇప్పుడు శారీస్ అన్ని సిల్వర్. నేను ఎప్పుడో ఇయర్లీ ఒక ట్వైస్ షాపింగ్కి వెళ్తున్నానా, అన్నీ సిల్వరే ఉంటున్నాయి. అబ్బా నాకు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అదే చెప్పా కదా నేను ఫస్ట్ స్టెప్ ఇచ్చి చూపించినాను, కానీ ఎంతో బాగుంది తెలుసా. కాటన్ ఇది అమ్మమ్మ చీరలాగా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివే బెస్ట్ తెలుసా. నేను అక్కడ కనిపిస్తున్నాను, అందుకని అక్కడ చూస్తున్నా. ఇది వచ్చేసి మంచి ఏదో గ్రీన్ అనమాట, పెసర గ్రీన్ అంటారు కదా అలా. దీనికి టాజిల్స్ కూడా ఇచ్చారు. నేను ఏం ఓపెన్ చేయను బా, ఎందుకంటే ఇంకా ఇది ఓపెన్ చేసినా ఇదే ఉంటుంది, క్లోజ్ చేసినా ఇంతే ఉందన్నమాట. జస్ట్ పళ్ళు ఒక్కటి వేరే కలర్ ఇచ్చినట్టున్నారు. ఇది పళ్ళు ఈ కలర్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా అయితే ఇది అనమాట సంగతి. వీటన్నిటికీ బ్లౌజులు స్టిచ్ చేయించి అవన్నీ చేయించాలంటే చాలా కష్టం. ఉన్న వాటితో మనం ఒకసారి షో చేసేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఈ సారీ ఇదైతే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. నేను అక్కడ కనిపిస్తున్నా, ఇదైతే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఏం కలర్ ఇది? రివర్స్. ఏమవుతుంది ఇలా తిప్పినా కూడా అలా తిప్పినా కూడా సేమ్, కాకపోతే ఫాల్స్ కూడా కుట్టేసారం కాబట్టి మనకి రివర్స్ అవన్నీ కనిపిస్తాయి. ఫాల్స్ నార్మల్గా కుట్టినా తెలియట్లేదు తెలుసా, జిగ్జాగే అవసరం లేదనిపిస్తుంది. సో అన్నిటికీ తెలుసా పళ్ళు మంచిగా ఇలా దాన్ని ఏమంటారు ఇలా చేస్తున్నారు. ఇది ప్రైజెస్ అన్ని 1200, 1300 ఆ రేంజ్కి అయితే వచ్చాయి. ఒకసారి అయితే నాకు చాలా కరెక్ట్ ప్రైస్ తెలుసు, అది చెప్తా. ఇవన్నీ ఇది 1400 అంటబ్బా. ఓకేలే, కొన్ని కాటన్ అవి కూడా అంతేనా? అంతే, అన్ని 1500, 1300 ఆ ప్రైస్ రేంజ్లో అనమాట. నేను చెప్పా కదా అన్ని ఒకటే టైప్ శారీస్ అని చెప్పలేదు కదా, చెప్తున్నా. అన్ని ఒకటే టైప్ శారీస్ అనమాట, కాటన్ శారీస్. కానీ ఎంత బాగున్నాయి తెలుసా ఇవి. ఇది ఎవరైనా ఎగ్జాక్ట్ కలర్ ఎవరైనా చెప్పగలరా? ఇదేదో మామూలుగా జనరల్గా కామెడీగా అంటూ ఉంటాం కదా, అది గ్రైండర్లో వేసి తిప్పితే ఒక కలర్ వస్తుందని. అలా అనమాట. రెడ్, ఆరెంజ్, ఎల్లో, మస్టర్డ్ ఎల్లో అంటారు కదా, అలాంటి ఒక కలర్ని ఏదో చేస్తే ఇలా వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందా? షేడెడ్లో కనిపిస్తుందా? దీనికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయబ్బా. జనరల్గా అయితే ఎవరి దగ్గరైనా రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదేంటో నా దగ్గర లేదు. కానీ వదలకుండా ఏదో ఒకటి సెట్ చేసుకొని వేసేసుకుందాం. అబ్బా 1120 అంటే ఆ ప్రైస్ కూడా గుర్తుంది. అంటే తర్వాత బ్లౌజులు కట్ చేసి ఫాల్స్ కుట్టాం కదా, అందుకని ప్రైజులు చూసినట్టుంది అన్నమాట. ఇదైతే ఇది 1400 అంటబ్బా. ఇదైతే పింక్ కలర్ ఎంత బాగుంది తెలుసా. అసలు ఈజీగా క్యారీ చేయొచ్చు. చిన్న పిల్లలు శారీ వేసుకోవాలని ఇంట్రెస్టింగ్గా కాలేజ్ ఫేర్వెల్కి అలా వేసుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి శారీస్ అయితే చాలా ఈజీగా గ్రేస్ఫుల్గా క్యారీ చేయొచ్చు అనమాట. అంటే ఈ చీరకి గ్రేస్ఫుల్గా చెప్పచ్చలేదో తెలియదు కానీ సరే ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇంకా బ్లౌజ్ అంటారా, మీరు కళ్ళు మూసుకొని ఇలా తీసుకొని ఏ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు. అలాంటి శారీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, పింక్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నాకు నచ్చింది. ఇది కూడా 1400 అలా. అన్నిటికీ ఇలా ఇవ్వడం అనేది ఇప్పుడు ట్రెండింగ్ అనుకుంటా, టాజల్స్ ఆఫ్ కోర్స్. కానీ దాన్ని ఏమంటారు, మామూలుగా బయట చేపిస్తూ ఉంటారు కదా, అలా కాకుండా వీటికే రావడం, ఇన్బిల్ట్గా రావడం అనేది చాలా చాలా హ్యాపీనెస్ అనమాట. నారాయణపేట్ శారీస్లో ఇది చిన్న బార్డర్ వచ్చింది. నారాయణపేట శారీస్ అంటే నా హైట్కి హాఫ్ శారీ లోపలికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా చిన్న బార్డర్ వస్తున్నాయి. ఎంతో బాగుంది తెలుసా. ఇది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మంచి షైనీ గ్రీన్ అంటారు కదా, మనకి గ్రీన్ శారీ అంటే మనకి ఏం మాయ చేసావైలో మన సమంత పాప వేసుకుంటే అలా అనమాట. అలాంటి గ్రీన్ అని చెప్పచ్చు. కానీ ఇవన్నీ ఏంటి అంటే కాటనే అయినా కూడా కొన్నిసార్లు వేసుకుంటాం కదా మనం రిపబ్లిక్ డేకి. అప్పుడు దాన్ని ఏమంటారు మనలో ఉన్న దేశభక్తి బయటకు వస్తుంది కదా. అలాంటప్పుడు అబ్బా కాటన్ శారీ ఉంటే బాగుండేది, కాటన్ డ్రెస్ ఉంటే బాగుండేది అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ లాస్ట్ మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తా, ఇది నేను మర్చిపోకుండా. ఎందుకు అంటే లాస్ట్ బిల్లింగ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చింది తెలుసా ఇది. సో ఇదే కలర్ కనిపిస్తుంది తెలియట్లేదు. ఇందాకే మేము ఒక ఫోన్ కాల్ తర్వాత డిసైడ్ అయిన కలర్ ఏంటి అంటే కనకాంబరం కలర్లో ఉంది అని. మీకు ఎలా కనిపిస్తుంది కామెంట్ చేయండి. దీని పళ్ళు ఏమైనా డిఫరెంట్ ఉంటుందా?
ఏం లేదు, నార్మల్గానే ఇచ్చేస్తారు. అంటే టైమింగ్స్ ఇవ్వలే కదా. పళ్ళు అంటే అదే అబ్బా ఇలా ఇస్తారు అంతే, ఏం లేదు అక్కడ. చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారు, బాగుంది సారీ. షో చేస్తా కదా అప్పుడప్పుడు, చూద్దాం. నెక్స్ట్ కదా ఇప్పటి వరకు చూసిన శారీస్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ కూడా కొత్తదే, ఇప్పుడే చిన్న డ్రెస్సెస్ షాపింగ్ చేసుకొని వచ్చా, అందుకే కొంచెం ఫ్రెష్గా ఉన్నా అనమాట. ఏంటి అంటే డ్రెస్ ఇది వచ్చేసి ఫ్యూజియన్ బ్రాండ్ నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓవరాల్ లాంగ్ డ్రెస్, అబ్బా మంచి లాంగ్ డ్రెస్. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. ఇది పైన కోట్ వచ్చేసి పింక్ వచ్చింది, లోపల డ్రెస్ వచ్చేసి బ్లూ వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న కాసులు కూడా వచ్చాయి. డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా సేమ్ డ్రెస్ ఇంకోటి తీసుకున్నాము ఫ్రెండ్ కోసం అని. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పైన బ్లూ వస్తుంది, ఆపోజిట్ అనమాట. ఇది కోట్ వచ్చేసి బ్లూ వచ్చింది, బాగుంది కదా. నెక్స్ట్ నేను తీసుకున్నా చూపిస్తా. ఈ డ్రెస్ అయితే దీన్ని స్కై బ్లూ అంటారా, గ్రీన్ అంటారా చెప్పండి. కొన్నిసార్లు కలర్స్ కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ఇది కూడా సేమ్ బ్రాండ్, ఫ్యూజియన్ బ్రాండ్ నుంచి. ట్రై చేశానా, ఇదైతే ఎంతో బరువు ఉంది తెలుసా. ఇందులోనే రెడ్ కలర్ ఉంది, అదైతే ఇంకా బరువు ఉంది అనమాట. ఇదైతే 3/4 ఉంది కదా అని ఇది తీసేసుకున్నా, డౌట్ లేకుండా, మళ్ళీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ లేకుండా. సో ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుంది తెలుసా. దీనికి మళ్ళీ ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారు మనకి టై చేసుకోవడానికి. సో ఓవరాల్ లెంత్ అయితే చాలా పెద్దది, నాకైతే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది, ఫుల్ ఫ్రాక్ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఒక క్రేజీ షాపింగ్ ఏంటి అంటే ఇది లాస్ట్లో కనపడింది నాకు. అసలు ఇందులో కలర్స్ ఏమైనా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇదేంటి పలాజో ప్యాంట్ అనమాట. ఇప్పుడు ఇలా నాట్ వేసుకోవడం, ఇక్కడ చూస్తున్నారు కదా డీటెయిలింగ్. సో అలా కనపడిందని తీసేసుకున్నా. మంచి బ్లూ కలర్, కమింగ్ సమ్మర్స్కి, అప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. అయ్యి బాబాయ్ కష్టం కదా. ఇంకేముంది అంతేనా, యాక్చువల్గా నేను చేసిన షాపింగ్ అదే అనమాట. ఇంకేమైనా ఇప్పుడు వేసుకున్నది కూడా అదే యాక్చువల్గా. ఇలా వేసుకున్నా నేను, కొంచెం బాగుందా. సో చూసారు కదా ఇప్పటి వరకు చూసిన శారీస్లో, డ్రెస్సెస్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.